రాజకీయాలకు రాకంటే ముందు ఏం చేసేవారు? అండ్ నార్మల్ హౌస్ వైఫ్ అండి. నేను నా ఓన్ బిజినెస్ మేము నడిపించే వాళ్ళం, ఇంట్లో ఉంటుండే నార్మల్ ఫ్యామిలీ పర్సన్. ఓకే. ఎట్లా మీ కుటుంబంలో రాజకీయాలలో ఇప్పుడు మీరున్నారు కదా, మీ కుటుంబం అంతా మంచిగా సపోర్ట్ చేస్తారా మేడం? సపోర్ట్ చేస్తుంది కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను. ఓకే. ఆమె అంటే నేను మా ఫ్యామిలీలో ఒక ఫస్ట్ ఫీమేల్ బయటికి రావడం. మా ఫ్యామిలీలో ఎవరు కూడా ఫీమేల్స్ ఇట్లా బయటికి వచ్చి అలా చేయరు. ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్. సో వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేశారు. ఒక కోడలైనా కూడా వాళ్ళు నన్ను ఒక బిడ్డలాగా స్వీకరించి నన్ను ఎంకరేజ్ చేశారు. అలా వాళ్ళే నన్ను కార్పొరేటర్ని చేశారు. అంటే ఈ పాలిటిక్స్ లైఫ్ బాగుందా, అంతకు ముందుకున్న లైఫ్ బాగుందా? ఎవ్రీవేర్ దేర్ ఇస్ అ పాలిటిక్స్ ఎవ్రీవేర్. ఇప్పుడు మీరున్న ఆఫీస్లో పాలిటిక్స్ ఉంటుంది. అంటే పాలిటిక్స్ అంటే ఒక ట్యాబు ఒక్కటి రాజకీయంలోనే కదా, రాజకీయాలు పాలిటిక్స్ ఇట్స్ దేర్ ఇన్ ఎవ్రీ ప్లేస్. సో ఇట్స్ ఓకే, కామనే. నాకేమంత డిఫరెన్స్ అనిపించలేదు. కానీ కుటుంబంలో నుంచి ఒక్కసారి నేను పబ్లిక్ వచ్చిన తర్వాత ముక్కు మొహం తెలియని వాళ్ళు విమర్శిస్తుంటారు. ఎవరు పడితే వాళ్ళకి అవసరం ఉన్నా అవసరం లేకున్నా మాట్లాడుతుంటారు. ఇదెందుకు, నాకు అవసరమా అన్న ఫీలింగ్ వచ్చింది. తర్వాత థిక్ స్కిన్ అయిపోయింది, అలవాటు పడిపోయాను. నేను ఒక్కసారి పబ్లిక్గా వచ్చినప్పుడు వినాల్సిందే, తప్పదు నాకు. ఇంకా నేను ఒకరిని విమర్శించినప్పుడు వాళ్ళు కూడా నన్ను విమర్శించిస్తారు. బట్ దెర్ షుడ్ బి అ లిమిట్ అన్న బాధ అనిపించేది. తర్వాత ఐ గాట్ యూస్ టు ఇట్. అయితే అనిపించింది ఊకినన్న రాజకీయాల కొత్తగా అని చెప్పేసి అయితే డెఫినెట్లీ అనిపించింది. మా హస్బెండ్తో కోప్పడాను, వేస్ట్గా వచ్చాను నేను, కదా అవసరమా నాకు ఇది అనిపించింది. ఆ డేస్ కూడా ఉన్నాయి, బాధపడ్డ రోజులు. తర్వాత అలవాటు పడిపోయాం, తప్పదు కాబట్టి. అంటారు కదా, ఒక్కసారి పులి ఎక్కిన తర్వాత సవారీ చేయాల్సిందే, దిగిన బాధనే ఉన్న బాధనే. కాబట్టి ఐ హావ్ కంటిన్యూడ్ ఇట్. ఓకే.